మన నీళ్ళను తరలించుకోబోతున్నాడు. పోరాటం చేయాల్సింది ఎవరు? ఇప్పుడు చెప్పండి. నీరు మనదే, భూమి మనదే, హక్కు మనదే. మన భూమిని లాక్కొని మన నీళ్ళను తరలించబోతుంటే పోరాటం చేయాల్సింది ఎవరు? ఎవరు చేయాలి? మననే చేయాలి. ఎవరు చేయడు, మననే చేయాలి. అది గుర్తిస్తే ఇవాళ ఈ హాల్లో సరిపోదు జనం. 2 నెలల సంది నిషలు కష్టపడి కమిటీ జనసాధన కమిటీ పనిచేస్తా ఉంది. గాండ్ల మండలంలో ప్రతి అంశాన్ని ప్రజల ముందు ఉంచింది. ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని, కష్టాన్ని, బాధను, సుఖాన్ని ప్రజల ముందు ఉంచింది. కానీ ప్రజలు ఎందుకు కలవలేదు, ఎక్కడ లోపం జరుగుతుందని కూడా మీరు కమిటీగా, మేము ప్రజలుగా మీరు కూడా దీన్ని ఒకసారి ఆలోచించాలి. ఒక కన్నెపిల్ల మీద కన్నేసిన కామంతుడు ఏ రోజుకైనా ఆ కన్నెపిల్లలు చెరచడానికి, మానవంగా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇవాళ మున్నేరు మీద కన్నేసినటువంటి పరాయి వాళ్ళు, మన ప్రాంతం కాని వాళ్ళు ఇవాళ మున్నేరు మీద ఏ విధంగా తీసుకుపోవాలని ఒక కుట్ర పన్నుతున్నారు. ఒక ప్రభుత్వ అండతో డబ్బు, ధనబలం, మనబలంతో ఇవాళ మన మీద దండయాత్రకు వస్తున్నారు. వారికి సామంతులుగా ఇక్కడున్న కొందరు పనిచేస్తా ఉన్నారు. మరి ఇదంతా మనం గమనించాలి కదా. ఇవాళ కనుక మనం ఆ కామందుని చేష్టలను గమనించకపోతే ఆ కామందుడు ఆ కన్నెపిల్లలు చేసేస్తాడు, అన్యాయం చేస్తాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ కామందుడిని పసిగట్టాలి. ఎవడి కాలువ తీస్తున్నాడు, ఎవడు నీళ్ళం తీసుకుపోతున్నాడు, ఎక్కడికి తీసుకుపోతున్నాడు, వారికి ఉన్న హక్కేంటి మనం అడగాలి, మనం ఆలోచించాలి, మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం పోరాటం చేయగలుగుతాం. ఏదో వాళ్ళు చేస్తున్నారులే పార్టీలు, వాళ్ళకి ఏదో పనిలేక చేస్తున్నారు, మనకెందుకులే అని ఉంటే ఇంతసేపు మనం ఒకటి చెప్పారు. ఇదంతా పోతే మనకు ఆగమే, కాలువ నీళ్ళు ఆగమే. మనకు 3 సాగుతా అంటారు. కుందేలు పోయాక పొర్రె కొట్టుకుంటారు అంటారు. చాలా మనం తాతలు నుంచి అంటారు. కుందేలు పోయాక పొర్రె కొట్టుకుంటే పొర్రెలు ఏముంటుంది? మనం కుందేలు కోసం షికారు పోయాం అని పొర్రెలో కుందేలు ఉంది, అదే ఒక గుహ లాంటిది. ఆ నుంచి కుందేలు వెళ్ళిపోయాక మనం పోయి కొట్టుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ కాలువ నీళ్ళు పోయాక మనకి ఏమీ రాదు, చుక్క నీరు ఉండదు. ఇలా మున్నేరులో నీళ్ళు ఉన్నాయి, గార్ల చెల్ల నీళ్ళు ఉన్నాయి, కొండల చెల్ల నీళ్ళు ఉన్నాయి, కుంటలలో నీళ్ళు ఉన్నాయి. కాబట్టి మన బావులలో నీళ్ళు ఉన్నాయి, బోర్లలో నీళ్ళు ఉన్నాయి, మన పంటలు పండుతున్నాయి. ఇదంతా ఏమవుతుంది? వర్షాకాలంలో వస్తుంది, వర్షాలు వస్తే వస్తుంది. ఒకవేళ కర్మకాలం ఒక సంవత్సరం వర్షం పడలేదు, మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఎడుమో పంట పండిద్దా? 1 ఎకరం పండిద్దా వర్షం రాకపోతే? ఒక సంవత్సరం నా చిన్నతనంలో నేను చూసిన వర్షాలు రాకపోతే కుంటల కింద, చెర్ల కింద జొన్నలు సజ్జలేసి వరి పొలాలు బదులు పంటలకి ఏ పంటలే, వేరే పంటలే, పత్తి పంటలే, మిర్చి పంటలే. అలాంటి పరిస్థితి మళ్ళా వస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఎడిపోవాలి, ఆగమైపోతాం. ఇలా మన కళ్ళల్లో మనమే కారం కట్టుకున్నట్టు ఇలా మున్నేరు నీళ్ళలో తీసుకపోతే అది మనం గమనించాలి. మన కడుపు మనమే కోసుకున్నట్టు అవుతుంది, అది గమనించాలి ఖచ్చితంగా. లేకపోతే ఇక మనం తరతరాలుగా, ఈ ఒక్కతరమే కాదు తరతరాలుగా నష్టపోతుంది ఈ ప్రాంతం. మన పిల్లలు వాళ్ళు కూడా ఇవాళ బతికే పరిస్థితి ఉండదు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి మన కళ్ళలో ఉంటుంది. ఇవాళ రాజస్థాన్ లో ఎడారి ప్రాంతాన్ని కల్పిస్తూ ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఛాయలు పెట్టుకొని మనల్ని రాజస్థాన్ ప్రజలు బతుకుతా ఉన్నారు. చూడండి ఎంత గౌరవం. మనల్ని కూడా ఆ ప్రాంతంగా మారిపోతారు, ఎడారిగా మారిపోతారు. ఇలా మున్నేరు నీళ్ళు ఉంటేనే మిగతా ప్రాంతంలో నీళ్ళు ఉంటాయి బావులలో. ఎందుకంటే మున్నేరు పైకి ఉంటుంది, బావి కిందికుంది. అవునా? మన బావులన్నీ మున్నేరు కంటే కింది లోకట్టు ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీళ్లు మున్నేరులో ఉన్నటువంటి నీళ్లు ప్రవహిస్తాయి. మరి ఇవి కాలువ తీసుకపోతుంది కదా, ఈ నీళ్ళు వస్తాయని మనం కొంతమంది చెప్తా ఉన్నారు గమ్మతిగా. ఈ కాలువ మొత్తం అటు ఇటు సీసీ చేస్తారు, ఒక్క సుక్క కూడా ఇంకదు భూములకి. అటు ఇటు సిమెంట్ తోని కట్టేసి నీళ్ళని డైరెక్ట్ తీసుకుపోతారు. ఒక్క చుక్క కూడా మనకు రాదు. ఒక చుక్క ఇంకా పోగా మన బాయిలలో నీళ్లు, బోర్లలో నీళ్లు, చెరువులలో, గుంటలో నీళ్లు కూడా ఈ కాలువ కింది భాగానికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీకు తెలుసు, ఒక బోర్ పక్కన ఇంకో బోర్ లోతు బోర్ ఎత్తే పక్క బోర్లో ఎండిపోతాయి నీళ్ళు, లోతు బోర్లోనే నీళ్ళు ఉంటాయి. అలాంటి పరిస్థితి వస్తాయి. మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలా. మనకున్న నీటి వనరులు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన ప్రాంతం ఎట్లా అభివృద్ధి అవుతుంది, మన ప్రాంతంలో మనం ఎట్లా బాగుపడాలనేది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏ ఒక్కరు రాజకీయ నాయకులు అలాంటి ఒక్కరు ఇద్దరు ఆలోచిస్తే కాదు. మేము చెప్తాం, ఏం జరుగుతుందో చెప్తున్నాం, ఎలా జరుగుతుందో చెప్తున్నాం, మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇస్తున్నాం. అయినా కానీ మీరు స్పందించకపోతే అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు మిత్రులారా, రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ గార్ల మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నష్టమే. కేవలం ఈ కాలువ కింద భూమి పోయే రైతులు మాత్రమే నష్టపోరు, వాళ్ళు ఒక్కసారి నష్టపోతారు. వాళ్ళ కాలువ సక్సెస్ అయి వాళ్ళు నీరు తీసుకోకపోతే ఒక్కసారి 1 ఎకరం 2 ఎకరాలు వాళ్ళకున్న భూమి పోతుంది, డబ్బులు ఇస్తారు, అప్పుడే నష్టపోతారు. కానీ మండలంలో ఉన్నటువంటి అందరు వ్యవసాయదారులు, కూలీలు, ప్రజలు ఎల్లకాలం నష్టపోతారు, తరతరాలుగా నష్టపోతారు. మరి అది మనం గమనించాలి.
ఇవాళ ఇక్కడ వ్యాపారాలు నడవవు, కిరాణా కొట్టు కూడా నడవ ఆఖరి. మన దగ్గర డబ్బులు ఉంటే కిరాణా కొట్టాము కొనుక్కొచ్చేది. మన దగ్గర 1000 రూపాయలు ఉంటే 500 సరుకులు కొంటాము. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు సరుకులు కొంటాం. ఎంత దిగజారిపోతుందో చూడండి ఆర్థికంగా మన ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతం ఇవన్నీ ఆలోచించినప్పుడు వాస్తవంగా మనలో రోగాలు లిక్కబడవాలి, చలసల కాగల రక్తం. ఎందుకంటే ఎవడో పరాయి వాడు ఆంధ్రోడు నీళ్ళని దోసుకోపోతే మనం ఉద్యమం చేసుకుని తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ ఖమ్మం జిల్లాడు అది కాదు, ఖచ్చితంగా మనం కొట్లాడాలి. ఇవాళ లేదు ఖమ్మంలో మన జరిగినటువంటి విధ్వంసం వెలుగుమట్టలో ఇవాళ చూడండి మొత్తం ఒక 2-3 బజార్లు అంటే ఒక 2,000 మంది 2,000 ఇళ్లనే కూల్చేశారు ఏకపక్షంగా. అదే ప్రజలు చైతన్యవంతంగా ఉండి అడ్డుపడి ప్రాణాలు తెగించి కొట్లాడితే వాడు తీసేటోడు హక్కులు కొట్టేటోడా ఒక్క ప్రాణ నష్టం జరగలేదు. చూడండి గమ్మత్ ఏంటంటే ప్రాణం పోవాలని నేను కోరుకోవట్లే, ప్రతిఘటన ఉండాలా, పోరాట స్ఫూర్తి ఉండాలా, చైతన్యం ఉండాలా, జాగరూకత ఉండాలా. ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది మనం ఎట్లా అనేది మనకు తెలియాలి. ఇవాళ అదే ఖమ్మంలో ఇంకా ప్రజలు అదే ఇల్లు కట్టుకున్న ప్రజలు ప్రాణాలు తెగించి నిలబడితే వాళ్ళ ప్రాణాల వెనుకలు పోవా బుల్డోజర్లు ఒక్కరిద్దరు చంపుతారు, 10 మందిని చంపుతారు, 100 మందిని చంపుతారా? వాడు ఖచ్చితంగా ఆగేటోడు. ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజాబలం ముందు తల వంచాల్సిందే. కానీ అక్కడ ప్రజాబలం అనుకున్న స్థాయిలో ఐక్యంగా లేరు కాబట్టి వాడు తీసుకుపోయాడు, కూలగొట్టాడు. ఇవాళ మనం ఇంకా ఐక్యంగా లేకపోతే, ఇవాళ మనం ఇంకా ఐక్యంగా ఉండి మాట్లాడకపోతే, మనం కూడా దీన్ని వ్యతిరేకించకపోతే వాడు ఖచ్చితంగా కాలం తీసుకుపోతాడు. నేను తీసుకుంటాను ముందేరు మన ప్రాంతం అంతా కూడా ఎడారైంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు స్పష్టంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒకటి మున్నేరు ప్రాజెక్టు వేరు. ఇవాళ మనకు తెలిసి తెలియక మున్నేరు ప్రాజెక్టు తీసుకుపోతున్నాం కాదు. మున్నేరు ప్రాజెక్టు వేరు, మున్నేరు పాలేరు లింక్ కెనాల్ వేరు. ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 వేరే. మనకు 60 ఏళ్ల సంది కొట్లాడిందేమో మున్నేరు ప్రాజెక్టు కట్టాలి, గార్ల మండలానికి నీళ్ళు ఇవ్వాలా, గార్ల చెరుకు ఇవ్వాలా, గొల్లల చెరుకు ఇవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి రాయకుంటకి ఇవ్వాలా, లేకపోతే ఇంకో కుంటకి ఇవ్వాలి, ప్రాంతం మొత్తం నీళ్ళు ఇవ్వాలని 60 ఏళ్ల సంది మనం కొట్లాడుతున్నాం. ఇది మున్నేరు ప్రాజెక్టు కట్టి అది ఎక్కడ బయ్యారం దిగువ మునుగనూరు ప్రాంతంలో కట్టాలి. అది కడితే మనకు నీళ్ళు వస్తాయి. అది కాదు ఇప్పుడు వాళ్ళు చేసేది. దుబ్బగొండ దగ్గర మున్నేరు చిన్న అడ్డుగట్ట కట్టి పెద్ద కాలువ తీసుకొని సుమారు 700 కాలువ ఉంటుంది. ఆ కాలువ తీసుకొచ్చి ఇక్కడ కాలువలో కలుపుతారు. మనం దొరగల దగ్గర కలిపి నుంచి పాలేరు తీసుకుంటాం. అది వాళ్ళు చేస్తారు. ఇది లింకు కెనాల్, మున్నేరు పాలేరు లింకు కెనాల్ 98 జీవో 98 జీవో అంటారు. ఈ జీవో ద్వారా పొంగులేరు శ్రీనివాసరెడ్డి వీరంతా తుమ్మల వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క జీవో తెచ్చి ఇక్కడ నీళ్ళ తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన మీద అంత కక్షేంది వాళ్ళు. మన నీళ్ళ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? పాలేరుకు నీళ్ళు లేవా, ఖమ్మానికి నీళ్ళు లేవా, సత్తుపల్లికి నీళ్ళు లేవా? చూడండి ఖమ్మం నుంచి పాలేరు నుంచి అక్కడ సత్తుపల్లి వరకు నాగార్జున సాగర్ కాలువలు నీళ్లు పోతున్నాయి, 2-3 పంటలు పండుతున్నాయి. అయినా మళ్ళా గోదావరి నీళ్లను మనకు వచ్చే నీళ్లను సీతారామ ప్రాజెక్టు ద్వారా కారణం మండలానికి కావాల్సిన గోదావరి నీళ్లను కూడా మన పక్కన మన పక్కన వేకాంచి కాలం తీసుకొని పాలేరు తీసుకుపోతున్నారు. చూడండి ఆ నీళ్ళను కూడా మనం అటు సత్తుపల్లి వరకు తీసుకుపోతాం. మరి మన పరిస్థితి గోదావరి నీళ్ళను కాకుండా చేసిరు, ఇటు మున్నేరు నీళ్ళను లేకుండా చేస్తున్నారు. గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు అది నాగార్జున ప్రాజెక్టు కంటే ముందే 10 కిలోమీటర్ల పైన కట్టమైనప్పుడు ప్రచారం చేస్తే అది వద్దని చెప్పి మనకు అన్యాయం చేసింది. ఆ నీళ్ళు కూడా మనకు రావాల్సింది, అప్పుడు రానియలేదు. అంటే ఎంతకాలం ఏజెన్సీ గిరిజన ప్రాంతమైనటువంటి మన హక్కులను బుద్ధి చేస్తూ ఈ పాలకులు ఎంతకాలం ఆటలాడతారు మన జీవితాలతో. మన ఎమ్మెల్యే, ముఖ్యంగా మన ఎమ్మెల్యే, మనం ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడాలి. ఆయన మాట్లాడట్లే. మన కాగితం ఇస్తే మనోళ్ళు విజ్ఞాపన పత్రం ఇస్తే నేను ఈ విజ్ఞాపన పత్రాన్ని మంత్రికి పంపిస్తా, ఆలోచింపజేస్తా, మీరు రాండి మాట్లాడిస్తా. అదే ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సింది. ఇది వద్దని ఎందుకు చెప్పలేదు? ఈ గార్ల ప్రాంతానికి 100% నష్టం చేస్తున్నటువంటి మున్నేరు పాలేరు లింకు కెనాల్ రద్దు చేయాలని ఎందుకు మాట్లాడాడు? అంటే మన మీద ప్రేమ లేదు. వాడు దోసుకోబోని నాకేంటి, ఈ 5 సంవత్సరాలు నేను ఉంటా, నాకు కావాల్సింది నేను సంపాదించుకుంటా, నేను వెళ్ళిపోతాను, వీళ్ళు వెళ్ళిపోతే నాకేంటి అన్నట్టే కదా ఆయన ఆలోచన. అనేక సార్లు కారణాలకు వస్తున్నాడు, అనేక సార్లు వస్తున్నాడు. కానీ ఈ 2.5 సంవత్సరాలు అయింది, అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నాడు. ఒక గార్ల మండలానికి చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి కార్యక్రమం చెప్పమనండి ఎమ్మెల్యే గారు, చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి కార్యక్రమం. ఇలా మనకు మోడల్ స్కూల్ వస్తే దాన్ని తగలబెట్టి పంపించేశారు. మన మండలానికి మోడల్ స్కూల్ వచ్చింది. వస్తే దుబ్బగూడెం మన గుంపలగూడెం దగ్గర ఉన్నప్పుడు స్థలం కేటాయించినాక కూడా అది మనకు కాకుండా చేశారు. అదే ఇలా మోడల్ స్కూల్ మనకుంటే మన పిల్లలు ఇక్కడ చదివేటోళ్ళు కదా. ఇలా మోడల్ స్కూల్ కోసం మైబాద్ లేకపోతే కొరివు సీరోలు పోవాల్సిన పని లేదు, ఇక్కడ ఉండదు కదా. అది కార్యక్రమం తరలించారు. మన ఎంపీ ఉన్నాడు, మన ఎంపీ 2వ సారి ఇప్పుడున్నటువంటి మల్లన్నయ్య గారు, ఆయన గారు కూడా వాళ్ళు రాలేదు, నాకు చెప్పలేదు, నేను మాట్లాడలేదు అని అంటున్నాడు. ఒకరిద్దరు నాకు మిత్రులు చెప్పారు. మనం పోయి చెప్తేనే వాళ్ళు తెలవదా? రోజు ఉద్యమాలు నడుస్తున్నాయి, మీడియా పోతుంది, ఇంటెలిజెన్స్ పోతుంది,
ఇగో ఇది చేస్తున్నారు, వీళ్ళ డిమాండ్ ఇది అని చెప్పి రాసుకుంటున్నారు 2 నెలల సంగతి. ఇది ఎలా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కావాలనే ఒక కుట్రపూరితంగా వీళ్ళని ఎట్లయినా అన్యాయం చేయాలా, ఈ నీళ్ళని తీసుకుపోవాలా, మేము అక్కడ బాగుపడాలా. వాళ్ళు కేవలం నీళ్ళ కోసమే కాదు, ఇంకోటి వాళ్ళ దీని ఎంత కమిషన్ల కోసం కోట్ల రూపాయలు కేటాయించి 100 కోట్లు కేటాయించి 20% 30% అంటే ఒక 100 కోట్లకి ఇంకా ప్రాజెక్ట్ కడితే 100 కోట్లకి 20 కోట్లు కమిషన్లు పోతాయి. ఇలా 500 కోట్లు పెడితే 100 కోట్ల కమిషన్లు పోతాయి. కమిషన్ల కోసం కమిషన్ల కోసమే ఈ యొక్క కాలంలో అవుతున్నారు, ఎవరి కోసం కాదు, కమిషన్ల కోసం. కాబట్టి అక్కడ ప్రజల మీద ప్రేమ ఉందా? నిజంగా ఉంటే నీళ్ళేవా? నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళున్నాక ఇంకా నీళ్ళేది కానీ 2 పంటలు పండుతున్నాయి. ఇలా ఒక్క పంట కూడా పంటలు వర్షం రాకపోతే మరి ఇక్కడి వాళ్ళు కదా, వాళ్ళు నీళ్ళు అడిగారా? ఇప్పుడు పాలేరు కానీ ఖమ్మం కానీ నీళ్ళు అడిగారా? మాకు నీళ్ళు కావాలని. పాలేరు చెరువు ఎప్పుడు వైపు చూసినా నీళ్ళు ఉంటాయి, ఫుల్ నీళ్ళు ఉంటాయి, 2-3 పంటలు పండుతాయి. ఇంకా నీళ్ళు కావాలంట. వాడు బొంద మీద పోసుకుంటాడా నీళ్ళు? తీసుకుపోయేటాడు ఎవడైనా కానీ వాడు బొంద మీద పోసుకుంటాడా? ఎన్ని రోజులు బతుకుతాడు వాడు భూమి మీద? అమ్మ అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంతే కదా. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీస జ్ఞానం, మానవ విలువలు లేకుండా ఇవాళ ఏజెన్సీ ప్రాంతం మీద దండయాత్ర చేస్తున్నారు, నీళ్ళ దోపిడికి పాల్పడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు మన మీద. కాబట్టి ఈ కుట్రలో మనం పసిగట్టకపోతే మనం అన్యాయం ఫీలవుతాం. కాబట్టి ఇప్పటికైనా మనం ఇక్కడికి వచ్చిన 100 మంది 200 మంది ఏం చేయాలి? ఇంకా 200 మందికి చెప్పాలా? మనం చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. మన కుటుంబాలకి, మన ఇంటి పక్క వాళ్ళకు, మన బజార్లకు, మన ఊళ్ళకు మనం ఏది మాట్లాడినా ఇదో మన కాలం మన ముందే తెచ్చి నీళ్ళు తీసుకుపోతారంట, కాలం అవుతుందంట, ఈ నీళ్ళు పోతే మనకు అన్యాయం అయితే మన పంటలు పండవు, దీన్ని అడ్డుకోవాలా, మనందరం ఐక్యంగా ఉండాలా అని చెప్పి మనం చర్చ పెట్టాలి గ్రామాలలో. ఇవాళ ప్రతి ఒక్కరు పెద్ద సెల్ వచ్చింది, వాట్సాప్లు, ఫేస్బుక్లు వచ్చినాయి. దాంట్లో మీరు చూసి లైక్ కొట్టడే కాదు, అవసరం బట్టి ఫార్వర్డ్ చేయాలి, మనకు ఉపయోగపడేది అని మీరు ఇంకొకరికి పంపాలా, ఇంకొకరికి తెలియజేయాలి. ఇట్లా సెల్లులలో కూడా మీరు చూసి వదిలేయకుండా దాన్ని ఫార్వర్డ్ చేయండి, చర్చించండి, మీరు కూడా చర్చ పెట్టండి, మీరు కూడా రాయండి. ప్రతి గ్రూప్ లో ఉన్నారు ఎమ్మటి మున్నేరు పాలెం లింక్ కింద రద్దు చేయాలని ఒక కొటేషన్ పెట్టండి. చాలా ఒక్కడే పెద్ద గొప్ప. ప్రతి ఒక్కరు మీ సెల్లులలో, వాట్సాప్లలో మున్నేరు పాలెం లింక్ కింద 98 రద్దు చేయండి, ఒకే వాక్యం పెట్టండి. అందరూ పెట్టండి, ఒకరోజు ఒక 1000 మంది పెట్టండి. అక్కడ ఎక్కడ పోతుంది తెలుసా? ప్రభుత్వం గడవలాడదు. ఒక 1000 మంది పెడితే ప్రభుత్వానికి పోతుంది అంతా. ఎక్కడ చూసినా అదే కనబడుతుంది కదా. 1000 మంది పెడితే 1000 గ్రూపులలో పెడితే రాష్ట్రం మొత్తం పోతుంది. మరి ఆ పని ఎందుకు చేయండి? మనం ఇక్కడ అనుకోవచ్చు, జమ కూడా చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర చేతులు సెల్లును ఉపయోగించినా సరే ప్రభుత్వం గడ్డలు ఆడవచ్చు. ఇలా నేపాల్లో సెల్లు ద్వారా, మీడియా, సోషల్ మీడియా ద్వారా మీద నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. మనం ఇంటికాడ ఉండి మీ సెల్లులో మీరు చెప్పండి, మీ ఆ బాధ ఏదో చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసినే కదా, మీ బాధ మీరు ఒక మాటలో చెప్పండి. ఈ మున్నేరు పాలన లింకుకెలా రద్దు చేయాలా, మున్నేరు ప్రాజెక్టు కట్టాలా, మాకు నీళ్ళు ఇవ్వాలి. ఇట్లా మీకు తోచింది 2 ముక్కలు పెట్టండి, లేదా మాట్లాడి పెట్టండి. సెల్లు ముందు పెట్టుకుని మీరైనా మాట్లాడవచ్చు, ఇంకొక వీడియో చేయమనండి. ఆ వీడియోలు గ్రూపులలో పెట్టండి, ఫేస్బుక్ లో పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి. అందరు తెలుస్తుంది. అప్పుడు ఇంకా ఉద్యమం పెద్దగా అవుతుంది. అప్పుడు అందరూ వస్తారు, ఆ చలనం రావాలి. అది ఇప్పుడు అది అందరినీ కూడగొట్టడం అంటే ఒక దగ్గరికి ఎవరి వల్ల కాదు. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు నడిస్తేనే అప్పుడు అందరూ రోడ్లెక్కిరు, తెలంగాణ సాధించుకున్నారు. రేపు ముందే సాధించుకోవాలి, ముందే సాధించుకోవాలి, లింక్ ఎలా రద్దు చేయాలి, 98 రద్దు చేయాలంటే మనందరం రోడ్లు ఎక్కాలి. ఇవాళ ఎవరి సెంటర్లో మీటింగ్ పెడితే కనీసం ఒక 2-3 వేల మంది రావాలి. మరి రావాలంటే ఒక్కరే వస్తారా? ఇవాళ మీటింగ్ పెడితే 500 రావాలి, ఒక 200-275 మంది వచ్చేది. 500 ఇక్కడ రావాలి. అవసరం ఎందుకు రావాలంటే మన అవసరం, మనకేగా అన్యాయం చేయలేదు. మన ఆ చలనం, ఆ చైతన్యం, ఆ స్ఫూర్తి మనకు రావాలంటే మనందరం చర్చ పెట్టాలి, మనందరం మాట్లాడాలి, మనందరం గొంతు విప్పాలి, మన బాధను వ్యక్తం చేయాలి. అది చేయకుండా పోతే రేపు ఖమ్మంలో ఇల్లు మనం పెట్టినట్టు మనందరినీ పక్కన పెట్టి మన కాలువ తీసుకొని నీళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు అదంతా చేస్తారని మీరు చర్చించేటప్పుడు మున్నేరు ప్రాజెక్టు లేదు, మున్నేరు పాలెం లింక్ కెనాల్ లేదు, మున్నేరు పాలెం లింక్ కెనాల్ ద్వారా మనకు నష్టం, మున్నేరు ప్రాజెక్టు ద్వారా లాభం. మరి వాళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్తారంటే ఖమ్మం పట్టణాన్ని వరద నుంచి కాపాడడానికి కాలువ తీసుకుపోతున్నాను ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. నువ్వు మున్నేరు ప్రాజెక్టు కట్టు, ఖమ్మం వరద తగ్గుతుంది. వరద మున్నేరు ప్రాజెక్టు కంటే కూడా ఖమ్మాన్ని వరద నుంచి కాపాడవచ్చు. ఈ కాలువ తీస్తేనే కాదు, అంటే కాలువ తీసి నీళ్ళు తీసుకుపోతావు కానీ మాకు నీళ్ళు లేవు, ఖమ్మాన్ని కాపాడుతుంది కమ్మిళ్ళు కబుర్లు చెప్తున్నావు. ఇలా మున్నేరు ప్రాజెక్టు కట్టి ఖమ్మం ఉంటే మేము ఛాలెంజ్ చేస్తాం. ఖమ్మం ఉండదు, ఇక్కడనే ఉంటాయి. మన గాంధపట్నం మొత్తం నీళ్ళు ప్రవహిస్తాయి, పంటలు కానీ నీళ్ళు వస్తాయి. ఖమ్మానికి ఎక్కడ నీళ్ళు పోతాయి? ఇంకా వరద పోతే 700 నీళ్ళు పోతాయి అంతే. మరి ఇదంతా పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు భావజాలను మనం మధ్య పెడుతున్నారు. కమిటీ మీద కూడా బురదలు అవుతున్నారు. ఏదో 1,00,000 కోట్లు ఎవరిస్తున్నాడు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1,00,000 కోట్లు వస్తున్నాయండి, 1,00,000 యాక్చువల్ ఎవరిస్తాడు? ఇప్పుడు ఇవాళ రైతులు మీరు అందరూ వచ్చారు కదా, మీరు మంచి 2,000-3,000 అందరూ
అది ఇస్తే ఖచ్చితంగా ఖర్చు పెడతారు, అకౌంటబిలిటీ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. వాళ్ళ శీలశెట్టి రమేష్ అన్న హరినాయక్ ఇద్దరు జాయింట్ అకౌంట్ జాయింట్ అకౌంట్ ఇస్తారు. వాళ్ళిద్దరు కంటే దయచేసి నేను కోరేది ఏంటంటే వచ్చిన నాలుగు ఈసారి ఇద్దరు మీడియా కాబట్టి వాళ్ళిద్దరికి ఏమంటే వచ్చుకుంటే ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళ ఫోటో వాళ్ళ ఇచ్చినటువంటి డబ్బుల వివరాలు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రతి గ్రూప్ లో పెడతారు. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా కోఆర్డినేట్ చేసుకోండి. ప్రతి పైసలు లెక్క చెప్పాల్సిన బాధ్యత కమిటీ మీద అందరి మీద ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాం, చెప్పి తీరుతాం. ఎందుకంటే మీరు ఇచ్చిన ఒక పైసా కూడా వృధా కానీ ఇప్పటి వరకు కూడా అందరం ఎవరి జైలు వాళ్ళు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాం. ఇప్పుడు ఇందాక లెక్క కూడా మనం చెప్పారు, ఎవరెవరు ఇప్పటి వరకు 5-6 ఇచ్చిన డబ్బులు అవి కొత్త కూడా చెప్తున్నారు. వాస్తవం 5 ఖర్చు చాలా రెండు నెలల సంది చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కదా. మరి అవుతున్నాయి, మనం పెట్టుకుంటున్నాం, తిరుగుతున్నాం. అయినా కానీ కడుపు మంట కాంగ్రెస్ వాళ్ళు కడుపు మంట మంటుంది. వాళ్ళకి ఏంటంటే కమిషన్లు రావాలి కడుపు మంటతో మన మీద బుద్ధ వస్తున్నారు. కాబట్టి ఆ బుద్ధను తిరిగి వాళ్ళ మీద పడేటట్టు మనం చేయాలంటే మనందరం 100 ఎకరాలు చర్చించాలి. అరే బిడ్డ చర్చించాం రా, లెఫ్ట్ రా, ఈ కాలువలో లాభం వస్తామా, మళ్ళీ లిఫ్ట్ పెట్టిస్తారంట. లిఫ్ట్ ఎవరికి కావాలని లిఫ్ట్ అంటే గ్రావిటీ ద్వారా కాలువ ద్వారా నువ్వు తీసుకోవద్దు, లిఫ్ట్ మాకు పెట్టవా, లిఫ్ట్ నడుతుందా? ఎన్ని రోజులు నడుతుంది లిఫ్ట్? పుణ్యం నుంచి ఇక్కడ చూస్తే ఒక 10-15 లిఫ్ట్లు ఉంటాయి. రాంపురం గోలచాలు ఇవన్నీ లిఫ్టులు, అవన్నీ 100 ఎకరాలే. అవి నడపలేకనే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది 20 ఏళ్ళ సరే. చిన్న లిఫ్ట్ 100 ఎకరాల లిఫ్ట్ నడపలేక ఎత్తేస్తే ఒక 7-8 వేల ఎకరాల లిఫ్ట్ ద్వారా నిలుస్తావా? అది సాధ్యమేనా? జీవో ఇచ్చినా, ఒకవేళ దానికి ప్రణాళిక వేసినా, ఒకవేళ డబ్బులు కేటాయించినా అది డొల్ల, అది అబద్ధం. ఇవాళ సీతారామ ప్రాజెక్టు నడపలేకనే ఇవాళ సీతారామ ప్రాజెక్టు ఖర్చు తగ్గింది, ఈ నీళ్ళని తీసుకుపోతుంది, అట్నుంచి నీళ్లు రావని చెప్పి ఈ కాలంలో నీళ్ళే తగ్గ ప్రయత్నం చేస్తున్నారు లిఫ్ట్ ద్వారా. ఇప్పుడు సీతారామ లిఫ్టే అక్కడి నుంచి ఇక్కడికి మన దొరకలు కాలం ఇస్తారు, నీళ్ళు రావు, అయిపోయింది, తేలిపోయింది. ఆ నీళ్ళు రావనే మన నీళ్ళని తీసుకుపోదానికి ప్రయత్నం చేస్తున్నారు. 120 కోట్లు మిగులుతాయి అంట వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మన నీళ్ళని తీసుకుపోతాయి. ఏది దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్టు లిఫ్టుల ద్వారా 120 కోట్లు విద్యుత్ అయ్యే ఖర్చును తగ్గించడం కోసం చేస్తున్నామంటారు. అవునా? మరి ఏం తగ్గిస్తాం? మరి ఇక్కడ ఇంతమంది ప్రజలు 40,000 మంది ప్రజలు జీవితాలను కడుపులను కొట్టి నువ్వేం సాధిస్తావు? కాబట్టి ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సిందే. లిఫ్ట్ ద్వారా ఇస్తామనేది అబద్ధం. లిఫ్ట్ చెల్లదు, నడవదు. మాకు ఖచ్చితంగా గ్రావిటీ ద్వారా అంటే భూమార్గం ద్వారా కాలువ ద్వారా ఇవ్వాలంటే మున్నేరు ప్రాజెక్టు కట్టి తీరాలా? సరే, ఇప్పుడు కాకపోతే ఇంకా 10 ఏళ్ళకైనా కట్టండి. కానీ ముందు చేయాల్సింది 98 జీవో మున్నేరు పాలేరు లింక్ కెనాల్ రద్దు చేయాలి. ఈ మాట అంటే ఒకటే మాట, మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ ఏదైతే ఉందో 98 జీవో రద్దు చేయాలి. ఇది నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు. మా భూమి నుంచి నీళ్ళు తీసుకోవడానికి లేదు. మా భూములు ఇయ్యం. భూమి నుంచి తీసుకుంటారు, నీళ్ళు తీసుకుంటారా? ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ ఉన్నాయి ఇంకా అన్యాయం? కాబట్టి ఇట్లా మాట్లాడండి, మీరు దయచేసి అందరూ మాట్లాడండి. విజయం అనేది ఇక్కడ గిరిజన చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, మనకు హక్కులు ఉన్నాయి. మన హక్కులను కాలవాసం తీసుకపోతే వాళ్ళు చెల్లలు కాక చెల్లలు. మనం నిలబడి కొట్లాడితే మనదే విజయం సాధిస్తాం. ఖచ్చితంగా 98 జీవో రద్దు చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ సమావేశం కాలం చేస్తున్నా ఈ ప్రభుత్వం ఇంకా 2.5 ఏళ్ళే అవసరమైతే ప్రభుత్వమే కూలిపోతుంది. మనం ఒక చర్య రాష్ట్ర మొత్తం మీద దాడులు జరుగుతున్నాయి ప్రజల మీద. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత మొత్తం ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ కాలం ఆగిపోతుంది. మనం అదే పడాల్సింది లేదు. ఖచ్చితంగా మనం చేయొచ్చి నిలదీస్తే చాలు. 98 జీవో గాలికి కొట్టుకోబోతుంది. ఇలా నరేంద్ర మోడీ దేశంలో 2 రోజుల చట్టాలు తెచ్చాడు రైతులకు వ్యతిరేకంగా. ఢిల్లీ, హర్యానా ఆ చుట్టుపక్కల రైతులందరూ కూడా పోరాటం చేస్తే ఆ 2 చట్టాలు వెనక తీసుకోవాలి. పెద్ద చట్టాలను దేశంలో చేసిన పెద్ద చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చట్టాలను రద్దు చేస్తున్నది. చేయలేదా? రైతుల వ్యతిరేక చట్టం రద్దు చేసింది కదా. ఈ జీవనంగా అంటే గాలికి వెళ్ళిపోవాలి. ఇలా మనందరం గార్ల మండలం ప్రజలందరూ కూడా రోడ్డుకి అంటే గాలికి పోయే పేపర్ అది. ఎందుకంటే ఇంతకంటే పెద్ద పెద్ద జీవో చట్టాలు రద్దయింది. ప్రజలు తలుచుకుంటే మనం తలుచుకుంటే కావా అయితాయి. కాబట్టి అందరూ రోడ్డెక్కండి దయచేసి. పిలుపు రాగానే మున్నేరు జలసంఘ కమిటీ ఒక పిలిపిస్తుంది, రోడ్డు మీద ధర్నా చేస్తాం రండి, వంట వాళ్ళు చేస్తాం రండి అంటే మీరు వచ్చేటట్టు ఉండాలి. ఎందుకంటే ఇవాళ రాకపోతే రేపు ఇక్కడ ఉండం. ఇవాళ మనం రోడ్డెక్కకపోతే రేపు భవిష్యత్తులో మనం కానీ మన పిల్లలు కానీ ఇక్కడ ఉన్నారు. అంత నష్టం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా కలిసి కొట్లాడదాం, విజయం సాధిద్దామని మీ అందరికీ పిలుపునిస్తున్నాం.